చేతిలో కత్తి పెట్టాడే నత్తు చెత్తంది. మా ఆవిడ మీ ఆవిడ నరికేమంది. నరికేమందట మొగుళ్ళు కత్తి పెడుతూ కూరగాయలు కోసుకోవాలి కానీ కూనీలు చేయకూడదండి. పోతేనే బెటర్. దీని అమ్మ జీవితం ఆఫీస్లోని సొక్కలేదు, ఇంట్లోని సొక్కలేదు. ఈ బొక్కల బేసిన కోసం నా బుర్రకు బొక్కేసారు. నువ్వు ఉండవే సందర్భంలో కూడా సగలేస్తావు. తెత్తే నేను ఒక్కదాన్ని తినేస్తానా? నల్లి బొక్కల్లాంటి మెయిన్ పీసులన్నీ బాగా తినేస్తాడు. మెత్తటి ముక్కలన్నీ ముసలాడవన్నీ నీకు పెట్టేస్తారు. లివర్లు బ్రెయిన్లన్నీ అది తినేస్తుంది. ఇంకా నాకు మిగిలేదేంటి? తొక్కలు బొక్కలు తప్ప. అసలు క్రూర మొగాలు మీరు. మరి నువ్వేంటి హైడింగ్ లో ఉండే హైనావా? కురుడికాయలో తలక ఇదును వరల్డ్ మొత్తం ఎతికినా దీనంత వైల్డ్ యానిమల్ ఎక్కడే ఉండదు మాయ గారు. ఏదో రోజు నాడు దీన్ని యానిమల్ యాక్ట్ కింద అరెస్ట్ చేసి యావజ్జీవ కారాగార శిక్ష ఎత్తారు చూడండి. నాన్ స్టాప్ గా నాన్ వెజ్ తింటున్నందుకు దీన్ని నరకంలో నల్ల కోళ్లతో పొడిపించి నల్ల మేకలతో తొక్కిస్తారు. మాస్టర్ నేను దాన్ని తిడతాను. నువ్వు జస్ట్ తిట్టావు. ఊళ్ళో ఉన్నప్పుడైతే కొట్టబోయారు. ఎందుకు? మటన్ కొట్టాడు పిల్లలు చచ్చిపోయి ఆడ శవం పక్కన కూర్చొని ఏడుస్తుంటే ఇది వెళ్ళాడు షాప్ తాళాలు అడిగింది. ఇది పుట్టినప్పుడు ఊళ్ళో ఏమన్నా విపత్తు జరిగిందండి? కోళ్ల ఫారం మీద పిడుగుపడి 350 కోళ్ళు చచ్చిపోయి. అవి చచ్చిపోలేదు. దీని నోట్లో పడి నలిగిపోకూడదని ప్రకృతి వాటికి ప్రశాంతమైన సావు ప్రసాదించింది. దాందంటే దాంది అమ్మా కుమారి ఇక్కడ కోసలు కదిలిపోతాయి. ఇంకోసారి నాతో పెట్టుకుంటే చేపల పులుసులోకి సెంతపండు పిండినట్టు పిండేస్తా గొడ్డ పీలిక మొహం దానా. ప్రకృతి ప్రసాదం. ఏమైందే? ఈ బేస్ని మా బెజవాడ పిన్ని ఇటుకెళ్ళినప్పుడు పులిహోర కలుపుకోవడానికి వీలుగా ఉంది, బాగుంది కదా అని దాని కాళ్ళు అట్టుకుని బతిలాడి మరీ తెచ్చుకున్నా కదా. ఏమో నాకేం తెలుసు. ఎట్ట తెలుస్తుంది? అందుకే మా పిన్నిని అడుక్కొని మరీ తెచ్చుకున్నా. అయితే ఆ రాంబాబు గారి పెళ్ళ ఉంది కదా తిప్పులాడి త్రిపుర మొన్న చవితి రోజు ప్రసాదం కలుపుకోవడానికి బేస్ని కావాలని తీసుకెళ్లి ఇప్పుడు దాన్నంటుంది. అడుగుతుంటే మాట దాటేస్తుంది. అందుకే ఇంటికెళ్ళి దాని వంటలు మొత్తం రౌండ్ వేసా. బియ్యం డబ్బా కింద దాసేసిందే. నువ్వు కనిపెట్టేసావు కదా. నేను వదులుతానేటి? మధ్యలో దాని మొగుడడ్డొచ్చాడు. బేసించుకుని ఒక్కటేసా. ఏంటి కొట్టేవా? కట్టు అడిపోయేటది పాటికి బుర్రకి. నిజంగానే బుర్ర కట్టడింది. అంత గట్టిగా కొట్టావేంటే? బుర్ర కట్టు కాదు, చేతిలో కత్తి పెట్టింది చూడండి. రాంబాబు చేతిలో కత్తి పెట్టాడే నత్తు చెత్తంది. మా ఆవిడ మీ ఆవిడ నరికేమంది. నరికేమందట. మొగుళ్ళు కత్తి పెడుతూ కూరగాయలు కోసుకోవాలి కానీ కూనీలు చేయకూడదండి. పోతేనే బెటర్. దీని అమ్మ జీవితం ఆఫీస్లోని సొక్కలేదు, ఇంట్లోని సొక్కలేదు. ఈ బొక్కల బేసిన కోసం నా బుర్రకు బొక్కేసారు. నువ్వు ఉండవే సందర్భంలో కూడా సగలేస్తావు. రాంబాబు గారు ఈ పెళ్ళాల గురించి మీకు తెలిసిందే కదండి. పళ్ళాల గురించి కొట్టుకునే పిసినారోళ్ళు వీళ్ళకి ఎంత బాధ వచ్చినా మర్చిపోతారు కానీ పక్కింట్లో ఇచ్చిన పళ్ళాలు తెపలాలు మాత్రం మర్చిపోరు. గిల్లు తగలయ్యా. ఆయన మీ ఆవిడ విషయంలో నేను ఎన్నిసార్లు మీకు హెల్ప్ చేయలేదు. అందుకనే కదా సార్ చేతిలో కత్తి పెట్టున్న ఏటేయకుండా వదిలేశాను. నాకు తెలుసండి మీరు బాడీ లాంగ్వేజ్ లో బాలయ్య బాబు గారిని బుద్ధిలో బెమ్మనందం లాంటి వాళ్ళు. ఓసే ఎల్లి రాంబాబు గారికి వేడిగా కాఫీ పెట్టరా. కాఫీ పడైపోయింది. దీన్ని చంపేసి ఈ టైంలో వేడిగా టీ కన్నా చల్లగా ఐస్ ముక్క ఇస్తే బెటర్. బొర్రకు పెట్టుకోవచ్చు. మీరెప్పుడు దిగారు హైదరాబాద్ లోకి? రెండు పక్ష ఎక్కేస్తాను. చంపేయండి సార్, పని అయిపోద్ది. నా సొక్క ఇప్పించండి. సొక్కనా? సొక్క ఏంటి? మీ ఆవిడ దొంగతనంగా మా మేడకి ఆరేసి నా సొక్క అట్టుకుపోయింది. దొంగతనంగా పట్టుకుపోయి అన్నారంటే బేసి కొడతా. మీ ఆవిడే మా మేడ మీద ఆరేసిన మా ఆయన చొక్క పట్టుకుపోయింది. కాదు, అది నేనే కొన్నాను. మళ్ళీ అదే మాట. ఏమండి ఈ చొక్క మీద కదా? అవును. కాదు నాదే. కాదు మా అయింది. కాదు నేనే కొన్నాను. ఆగండి. ఈ సొక్క మీరు ఎక్కడ కొన్నారు? బూడియోలో. మరి అదే వరుసగా ఒకేలాంటి సొక్కలు ఉన్న చోట కొంటే ఇలాగే ఎడుతుంది. నా సొక్క నాకు వచ్చేసింది. నువ్వేంటే నా కోసం స్పెషల్ గా ఆర్డర్ పెట్టుకున్నాను. ఈ దిక్కుమల సొక్కయేనా? నేనే వంట చేసుకుంటా. రాయే సొక్క పేరు చెప్పి 5,000 దుబ్బేసింది. ఇది పుట్టినప్పుడు ఏ విపత్తు జరగలేదా? జరిగింది. నా సొక్క నాకు ఏం జరిగింది? మా ఊరు చెరువు గండిపడి 150 మంది చచ్చారు. చూసారా రాంబాబు గారు, ఈ ప్రమాదాలు రెండింటినీ నా కొంపలో ఎట్టి వీళ్ళ ప్రశాంతంగా బతుకుతుందన్నమాట. అసలు ప్రమాదం ఇంకోటి వస్తుంది. ఎవరో? మీ అత్తయ్య. ఎందుకు? నువ్వేమన్నా సరే
నా ఆస్తి మొత్తం అల్లుడికే రాస్తాను. అల్లుడే వద్దన్నాడు మళ్ళీ అతనికే రాస్తానంటారేంటండి? వద్దనడం అతని సంస్కారం, రాయడం నా బాధ్యత. కట్టలు చేతికొచ్చాక సంస్కారం అట్టకెక్కుద్ది. అల్లుడు అలాంటోడు కాదు. ఎలాంటి వాడైనా సరే ఆస్తి అమ్మాయిల పేరునే ఉండాలి. కుదరదు, అల్లుడు పేరునే ఉండాలి. కూతురికేమో మాట కుదురుండదు, అల్లుడికేమో అభిమానం ఎక్కువ. ఎప్పుడైనా అదొక మాట అంటే సంసారం నాశనం అయిపోద్ది. ఏమీ తెలియదు నీకు. హనుమంతరావు గారు చూడడానికి గిన్నె కోడిలా ఉంటారు కానీ సిన్నులు ఎక్కువండి మీకు. ఉన్న తలకని పులుసు అలవన్నట్టు మళ్ళీ ఇదో తలకని పెట్టండి, ఆలుగా రాసేయండి. అది కాదల్లుడు, మా అన్న కొడుకేమో నా ఆస్తి కోసం కాసు కూర్చున్నాడు. ఆ, నాకేమో వయసు అయిపోతుంది. ఆ, ఎవరూ లేనప్పుడు ఈ ఊళ్ళో నీకు ఆస్తి ఎందుకు అని ఎగతాళి చేస్తున్నాడు. ఆహా. వాళ్ళ పేరునుంటే రేపు ఎప్పుడైనా ఇబ్బంది పెడతాడని. అత్తయ్య గారు ఒప్పుకోవట్లేదు కదండి. నువ్వే ఏదో ఒకటి చెప్తావని. ఆ, పంట చేతికొచ్చిందని వంకెట్టుకుని పొలస వంట అట్టుకుని వచ్చారు కదా. సీని గారు, ఏంటండి బేసిన్ పట్టుకెళ్తే గానీ మావిడ భోజనం పెట్టదండి. తీసుకెళ్ళండి, ఇంకో బొక్కడితే కానీ మీకు బుద్ధి రాదు. పర్లేదండి. ద్వాపర యుగం తర్వాత కలియుగం కదా నడవాలి, ఈ పెళ్ళాల యుగం నడుతుంది మా గారు. అందుకే ఆ. అలాంటి మార్చడానికైనా నీలాంటి వాడు అవతారాలు ఎత్తాలి. మీరు ఎంకరేజ్ చేశారని నేను ఎక్స్ట్రా చేస్తే అవతారాలు ఎత్తడం కాదు, నన్ను ఎత్తేస్తారు శ్మశానంలోకి. పాత యుగాల్లో పెళ్ళాల మొగుళ్ళు దేవుళ్ళో చూసేవారు, ఇప్పుడు దేకించేస్తున్నారు. మీ వల్ల అవ్వట్లేదని కాలేజీలో డ్రామాలు వేసిన ఎక్స్పీరియన్స్ అంతా నా మీద వాడకండి. అలా అంటే నేను కష్టపడి కూడబెట్టిన ఆస్తి అంతా ఆలపాలు ఈలపాలు అయిపోద్దలుడు. మావయ్య గారు, మీకు ఎప్పుడైనా అనిపిస్తుందా మీరు కన్న కూతుళ్ళకి మీరు సంపాదించిన ఆస్తులకి కాపలాగా ఒకడిని కొనుక్కుని పెట్టుకున్నానని? అదే అల్లుడు అలా అంటావు? అల్లుడైనా కొడుకైనా నువ్వే కదా. ఊరుకోండి. ఏమన్నా అంటే పాత సినిమాలో మిషన్ కుట్టి మదర్లా కొడతారు, తొక్కలో సింటిమెంట్ డైలాగులు మీరును. అత్తయ్య గారు రానివ్వండి చూద్దాం. ఇలా ఫ్యామిలీ చేతిలో సావడానికి పుట్టినట్టున్నాను నేను. అల్లుడు కోపం వచ్చి నటిద్దాం అనుకుంటాడు గాని కుదరదు పాపం. అల్లుడి మీద చాలా అభిమానం ఉంది పాపం. నువ్వు వచ్చేవేటి? మరి రారేటి? ఎందుకు వచ్చావే? ఇక్కడైనా ప్రశాంతంగా ఉండేవా నన్ను? పెళ్ళ ఇంట్లో లేకపోతే ఎక్కడలేని ప్రశాంతత వచ్చేస్తుంది. ఇప్పుడు వచ్చావు కదా, పోతాదిలే. అమ్మా ఏంటే నాన్న ముందు నువ్వు తర్వాత ఇద్దరు కలిసి రావచ్చుగా. రైల్లో సోట్లేదులే. ఈయనే కదా డ్రైవరు. మళ్ళీ గొడవ పడ్డారా? దాన్నే అడుగు. ఏమైందే? అది మ్యాటరు. ఛ, బావకు తమ్ముడుంటే నేను చేసుకుంటే ఆస్తి మొత్తం ఒకే చోటు ఉండేది. ఎందుకు తోడి కొడలవై జీవితాంతం అన్ని నాతనే చేయించుకునేదానివా? తోటి కోడళ్ళు అంటే ఎవరే? ఒకే కంపెనీలో ఇరుక్కుపోయినా ఇద్దరు కస్టమర్లు. ఇప్పుడు పాయింట్ అదా? మరేది? ఇప్పుడే మీ బావ మనల్ని చితకొట్టి ఆమ్లెట్ వేసేస్తున్నాడు, ఆస్తి చేతికెళ్ళిందంటే ఉల్లిపాయ వేసి ఉక్కిరి చేసేస్తాడు. అందుకే ఎక్కడ రాసేస్తాడో అని దస్తావేజులు దాచేసా. వావ్, వడ్డీ వంకాయ అనిపించుకున్నావే. లేదంటే ఇన్నాడు నేను మీ నాన్న చుట్టూ తిరిగినట్టే నువ్వు మీ ఆయన చుట్టూ తిరుగుతూ ఉండాలి. తిరగం, తిప్పిస్తాం. అన్నిట్లో ఓడిపోయినా ఆస్తిలో మాత్రం ఓడిపోం. చేతులు కలపండి. ఎస్. అది అత్త దస్తావేజులు రాసేసింది, అక్క ఆశ దక్కనివ్వడానికి శపథం చేసింది, చెల్లి చేయగలిపింది. డాకు బ్యాచ్ మీద దండయాత్ర చేయమని మీరు నాకు దండాలు ఎడుతున్నారు. నువ్వు గ్లాడియేటర్ వాళ్ళుడు, ఎంతమంది వచ్చినా ఒంటరిగా పోరాడేస్తావు. ఏడిగా ఉన్న రేడియేటర్ మీద కూర్చోబెట్టేస్తాను. అంతేలే అల్లుడు, నీ డబ్బులు కొట్టేస్తే ప్లాన్ చేసి వసూలు చేసుకున్నావు. నా ఆస్తి పోతుందంటే పట్టించుకోనంటున్నావు. సెంటిమెంట్ ఒకటి మళ్ళీ అల్లుడైనా కొడుకువైనా నువ్వే అనుకున్నాను చూడు. మాట్లాడితే మొదలెట్టేస్తారు రాను ఏదో చేద్దాంలేండి.